హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే జొన్న ఇడ్లీ అండి. చాలా స్మూత్గా వచ్చింది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఇది హెల్త్కి అయితే చాలా మంచిది. షుగర్ ఉన్న వాళ్ళకైనా, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకైనా చాలా మంచిదండి. ఎందుకంటే మనకు లేట్గా అరుగుతుంది కాబట్టి ఎక్కువసేపు తినాలనిపించదండి, ఆకలి అవ్వకుండా ఉంటుంది. దీని కొలతలు అయితే మినప్పప్పు 1కి 2 పోసుకోవాలండి. నేను మినప్పప్పు అయితే 2 గ్లాసులు తీసుకొని 1 స్పూన్ మెంతులు వేసుకొని ఫస్ట్ అయితే కడిగి నానబెట్టుకుంటున్నాను. అలాగే జొన్నలు 4 తీసుకున్నానండి, 4 గ్లాసులు. అవి కూడా నీట్గా కడిగి నానపోసుకోవాలి. ఇవైతే ఖచ్చితంగా 6-7 గంటలు నానాలండి. జొన్నలు కూడా గట్టిగా ఉంటాయి కదా, 6-7 గంటలు అయితే ఖచ్చితంగా నానాలి. నానాక కూడా మళ్ళీ ఒకసారి కడుక్కోండి, 1-2 సార్లు నీట్గా అయితే కడుక్కోండి. మీకు పొట్టుపప్పు మొత్తం ఇష్టం లేకపోతే సగం అయ్యి సగం గుండు పప్పు వేసుకోవచ్చండి. అలా కడిగేసుకున్నాక నేనైతే 2 కలిపి గ్రైండర్లో వేసుకున్నాను. గ్రైండర్ వద్దనుకునే వాళ్ళు మిక్సీలో అయినా విడివిడిగా వేసుకొని కలిపేసుకోవచ్చండి. ఇడ్లీ కాబట్టి నేను కొంచెం బరగ్గా తీసుకున్నాను. ఇదే దోశలైనా పోసుకోవచ్చు, మెత్తగా రుబ్బుకొని దోశకైనా వాడుకోవచ్చండి. నేనైతే బరగ్గా తీసుకున్నాను. ఇలా మొత్తం మెరిగేశాక అంతా గ్రైండర్లో నుంచి తీసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకొని నైట్ అంతా వదిలేసానండి. పిండి బాగా పొంగాలి కదా, అది కూడా 6-7 గంటలు అయితే పొంగాలి. నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కాబట్టి నైట్ అంతా వదిలేసాను. చూసారా ఎంత పైకొచ్చి పొంగేసిందో. ఇప్పుడైతే బాగా కలుపుకునేసి కావలసినంత పిండి వేరే గిన్నెలో తీసుకొని తగినంత సాల్ట్ అయితే వేసుకొని ఇడ్లీలు పెట్టుకున్నానండి. ఇందులో వాటర్ కూడా మరీ ఎక్కువ వేసుకోకుండా తగినంత అయితే వేసుకోండి. మనం ఇడ్లీ పిండి ఏ విధంగా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి. వాటర్ ఎక్కువైతే మళ్ళీ ఇడ్లీలు ఉడకడం కష్టమవుతుంది, నిమ్మగా వచ్చేస్తాయి. ఇడ్లీ ప్లేట్లకు కూడా ఆయిల్ రాసుకొని పెట్టుకున్నారంటే నీట్గా వస్తాయి. మనం ఇడ్లీ ప్లేట్లలో పెట్టుకునే లోపల ఇడ్లీ గిన్నెలో కూడా 2 గ్లాసెస్ వాటర్ అయితే తీసుకొని మీడియం ఫ్లేమ్లో స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టేసుకున్నారంటే ఆ నీళ్లు వేడెక్కుతూ ఉంటాయండి. అలాగే ఇడ్లీలన్నీ పెట్టేసుకున్నాక 15 మినిట్స్ అయితే ఖచ్చితంగా ఉడకాలి. 20 మినిట్స్ ఉడికినా పర్లేదండి. ఇవైతే జొన్నలు గట్టిగా ఉంటాయి కదా, కొంచెం అయితే లేట్ అవుతుంది ఉడకడము. 20 మినిట్స్ ఉడికించుకున్నారంటే బాగా ఉడుకుతుంది లోపల కూడా. ఇలా అన్ని ప్లేట్లు పెట్టేసుకున్నాక 20 మినిట్స్ అయితే ఉడికించుకోండి. ఇప్పుడు దాకా పెట్టుకొని ఉంటే ఓకే అండి. పెట్టుకొని వాళ్ళైతే ఖచ్చితంగా ఈ జొన్న ఇడ్లీ అయితే ట్రై చేయండి. మీకు టేస్ట్ చాలా బాగా నచ్చుతుంది. మన ఛానల్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. చూసారా ఇడ్లీలు ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో. ఆయిల్ పూసినందువల్ల చాలా తేలిగ్గా నీట్గా వచ్చేసేయండి. ఇందులోకైతే పల్లీ చట్నీ అయినా బాగుంటుంది. నేనైతే కారం తీసుకున్నానండి, కారం పొడి. ఇందులో కూడా మనకు హెల్త్కి అయితే అన్నీ మంచివే. కరివేపాకు, నువ్వులు ఉన్నాయి, వేరుశనగపప్పు ఉంది, పచ్చెనగపప్పు ఉంది, అన్నీ వేసి కారపొడి అయితే తీసుకున్నాను. అందులోకి 1 స్పూన్ నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుందండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.